నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు వరల్డ్ ఫెర్టిలిటీ డే. సో జూలై 25న ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను మన దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ సారిక ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి, దిస్ ఇస్ డాక్టర్ సారిక ఫ్రమ్ కన్సల్టెంట్ అట్ కామినేని ఫర్టిలిటీ సెంటర్. మ్యామ్, అసలుకి అంటే ఫెర్టిలిటీ అంటే మనకు తెలుసు, ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో చాలామందికి ఐవీఎఫ్ ద్వారా ట్రీట్మెంట్కి వెళ్తున్నారు పిల్లల కోసం. సో అసలు ఏంటి, అసలు హిస్టరీ ఏంటి దేనికి? 25th జూలైని మనం వరల్డ్ ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు అంటే లూయి బ్రౌన్ హీస్ ఫస్ట్ ఐవీఎఫ్ బోర్న్ చైల్డ్. అప్పట్లో 1978 25th జూలై రోజు ఆయన జన్మించాడు కాబట్టి దాన్ని వరల్డ్ ఐవీఎఫ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్స్లో చాలామంది ఐవీఎఫ్కి ఏంటంటే చాలా భయాలు కూడా ఉంటుంటాయి. ఏంటంటే ఐవీఎఫ్కి అయితే చాలా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అని రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా డౌట్లు ఉంటాయి. సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా అయితే ఫర్టిలిటీ రేట్ అనేది మన ఇండియా మొత్తంలో 2.4% ఉండాలి. అదే తెలంగాణలో అది తగ్గి ఉన్నది, 1.6 ఆ రేంజ్లో ఉంది. అంటే చాలామంది ముందటికి ఇంకా రావట్లేదు ఐవీఎఫ్ చేయించుకోవాలని, ఫర్టిలిటీ డాక్టర్ని కలవాలన్నా ఏదన్నా కూడా ఇంట్లోనే దగ్గరలో చిన్న దగ్గరలో చూపించుకుంటున్నారు. కానీ ఒక డాక్టర్ని ప్రాపర్గా ట్రైన్ అయ్యి కన్సల్ట్ అయ్యడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే ఊర్లలో ఇంకా అన్నిట్లో ఐవీఎఫ్ అంటే మనవే పెడతారా, అసలు ఆ పుట్టిన వాళ్ళకి ఏమైనా లోపాలు ఉంటాయా, జన్యుపరంగా సరిగ్గా పెరుగుతారా, అసలు వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు మన వరకే అప్రోచ్ అవ్వడం అనేది చాలా తక్కువ ఉంది. సో మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే జనాలలో అవగాహన పెంచడానికి, అవేర్నెస్ చేయడానికి. ఐవీఎఫ్ అంటే అదేదో జబ్బో అదేదో కాదు. నీకు ఇప్పుడు న్యాచురల్ పద్ధతిలో నువ్వు ట్రై చేసావు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇంట్లో కూర్చొనే మీరు ట్రై చేస్తూ ఉండలేరు. ఒక పర్సన్కి 1 సంవత్సరం వరకు ట్రై చేసినా అవ్వట్లేదు, లేదంటే 35 ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా 6 నెలలు ట్రై చేసినా అవ్వలేదు అని అంటే మీరు ఫర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు ఏ విధంగా, ఇప్పుడు అందరికీ వచ్చిన వాళ్ళకి ఐవీఎఫ్ అవుతుందని ఉండదు. ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చి న్యాచురల్గా కానీ ఐయుఐలో కానీ చేస్తాం. ఇప్పుడు అందులో కూడా మనకిప్పుడు సపోజ్ ఎవరికన్నా వీర్య కణాలు తక్కువ ఉన్నా, లేకపోతే ఏజ్ ఎక్కువ ఉండి గుడ్ల సంఖ్య తక్కువ ఉన్నా, లేకపోతే ట్యూబ్స్ అనేవి బాగాలేకపోయినా, ఇవన్నీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అప్పుడు మేము ఐవీఎఫ్ చేస్తాము.